భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో, పూజా విధి విధానంలో శంఖానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. పూజా విధానంలో శంఖానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, గృహంలో ఎటువంటి శంఖాన్ని ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో, శంఖం విషయంలో పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. దేవీ దేవతలను ఆవాహన చేసేటప్పుడు, రుద్రాభిషేకం చేసేటప్పుడు, దేవీ దేవతలకు నైవేద్యం సమర్పించేటప్పుడు, ధూప దీప నీరాజనాలు సమర్పించేటప్పుడు శంఖధ్వనికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కాబట్టి పూజా విధి విధానంలో శంఖానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఏ గృహంలో అయితే శంఖం ఉంటుందో ఆ గృహంలో దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలు ఉండవు, కుటుంబ కలహాలు ఉండవు, అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, లక్ష్మీ కటాక్షం కలగటానికి కూడా గృహంలో పూజా మందిరంలో శంఖాన్ని ఏర్పాటు చేసుకోవాలి. శంఖం ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి దక్షిణావృత శంఖము, రెండవది వామావృత శంఖము. కుడివైపు తిరిగి ఉన్న శంఖాన్ని దక్షిణావృత శంఖం అంటారు. దీన్ని పూజా మందిరంలో ఉంచుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎడమవైపు తిరిగి ఉన్న శంఖాన్ని వామావృత శంఖం అంటారు. ఇది పూజా మందిరంలో ఉంచటం కాకుండా ధ్వని చేయటానికి వినియోగించాలి. పూజలో ఉంచుకోవటానికి దక్షిణావృత శంఖాన్ని వినియోగించాలి, పూరించటానికి వామావృత శంఖాన్ని వినియోగించాలి. అలాగే ఎటువంటి శంఖాన్ని గృహంలో పూజా మందిరంలో ఉంచితే ఉత్తమ ప్రయోజనాలు చేకూరతాయో ధర్మశాస్త్ర గ్రంథాలలో ఒక ప్రామాణిక శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. ఆ ప్రామాణిక శ్లోకాన్ని మనం పరిశీలిస్తే, సుస్నిగ్ధం నిర్మలం శుభ్రం గంభీరధ్వని సంయుతం అచ్ఛిద్రంచ అవిరూపంచ శంఖం శ్రేష్టతమం విదుహు అంటుంది ధర్మశాస్త్రం. అంటే ఎటువంటి శంఖము పూజా మందిరంలో లేదా గృహంలో ఉండాలంటే, సుస్నిగ్ధం అంటే బాగా నునుపుగా ఉన్నటువంటి శంఖం గృహంలో ఉండాలి. నిర్మలం శుభ్రం అంటే శంఖం మీద ఎటువంటి మచ్చలు లేకుండా తెల్లగా ఉండాలి. గంభీర ధ్వని సంయుతం అంటే శంఖాన్ని పూరించినప్పుడు ధ్వని చాలా గంభీరంగా రావాలి. అటువంటి శంఖాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోవాలి. అచ్ఛిద్రం అంటే శంఖం మీద ఎక్కడా కూడా చిన్న చిన్న రంధ్రాలు ఉండకూడదు. అవిరూపం అంటే వికృతమైనటువంటి ఆకారము శంఖానికి ఉండకూడదు. శంఖం శ్రేష్టతమం విదుహు. ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి శంఖాన్ని గృహంలో ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. శంఖంలో అనేక మంది దేవతలు ఉంటారు. శంఖం ముందు భాగంలో గంగా, యమున, సరస్వతి ఉంటారు. త్రివేణి సంగమం శంఖం ముందు భాగంలో ఉంటుంది. శంఖం వెనుక భాగంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. శంఖం పై భాగంలో సూర్యచంద్రులు ఉంటారు. శంఖం మధ్య భాగంలో వరుణదేవుడు ఉంటాడు. అందుకే శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శంఖాన్ని పూరించేటప్పుడు కూడా 3 సార్లు శంఖాన్ని పూరించాలి. అంటే ఎవరైనా శంఖధ్వని చేసేటప్పుడు 3 సార్లు శంఖధ్వని చేయటం వెనుక అద్భుతమైన అంతరార్థం ఉంది. మొదటిసారి శంఖాన్ని పూరించటం దేవతలను ఆహ్వానించటానికి సంకేతం. రెండవసారి శంఖాన్ని పూరించటం రాక్షస శక్తులను తరిమి కొట్టడానికి సంకేతం. మూడోసారి శంఖాన్ని పూరించటం మోక్షప్రాప్తిని పొందటానికి సంకేతం. ఇలా 3 సార్లు శంఖాన్ని పూరించాలి. శంఖాన్ని ఊదేటప్పుడు ఎప్పుడైనా సరే, శంఖాన్ని పూరించేటప్పుడు మొదటిసారి శంఖం ఊదినప్పుడు శబ్దం అనేది చాలా మృదువుగా రావాలి. రెండోసారి శంఖం ఊదినప్పుడు గంభీరంగా రావాలి. మూడోసారి శంఖం ఊదినప్పుడు దీర్ఘకాలం ఓంకారనాదం వినిపించేలాగా శంఖధ్వని రావాలి. ఇలా శంఖాన్ని పూరించినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఏ ఇంటి ఆవరణలో అయితే శంఖాన్ని పూరిస్తారో అక్కడ అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శంఖాన్ని పూరించడం ఊపిరితిత్తులకి ఆరోగ్యపరంగా వ్యాయామాన్ని కలిగింపజేస్తుంది. అలాగే శంఖధ్వని వినిపించిన చోట వాతావరణంలో ఎటువంటి ప్రతికూల శక్తులు ఉండవు. ఆరోగ్యపరంగా నాడీ మండలాన్ని చైతన్యవంతం చేయడానికి కూడా శంఖాన్ని పూరించడం విశేషంగా సహకరిస్తుంది. శంఖధ్వని విన్నట్లయితే థైరాయిడ్, పారాథైరాయిడ్ ఇటువంటి అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని వైజ్ఞానిక పరంగా నిర్ధారించడం జరిగింది. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం శంఖాన్ని పూరించేటప్పుడు మెడ కొద్దిగా పైకి ఎత్తి
ఆ తర్వాత కళ్ళు మూసి శంఖాన్ని పూరించాలి. అలా శంఖాన్ని పూరించినట్లయితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా శంఖానికి సంబంధించి ప్రామాణిక ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఇంకొక అద్భుతమైన శ్లోకం కూడా చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, గంగా స్నాన ఫలం తస్య యస్య శంఖే స్థితం జలం నిత్యం యహ పిబతే మర్త్యో ముక్తిస్తస్య న సంశయ అని ధర్మశాస్త్రంలో శంఖానికి సంబంధించి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, గంగా స్నాన ఫలం తస్య యస్య శంఖే స్థితం జలం అంటే ఎవరైతే శంఖంలో ఉంచినటువంటి జలాన్ని స్వీకరిస్తారో లేదా శంఖ జలాన్ని శిరస్సు మీద సంప్రోక్షణ చేసుకుంటారో వాళ్ళకి గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాగే నిత్యం యహ పిబతే మర్త్యో ముక్తిస్తస్య న సంశయ అంటే ఎవరైతే అనునిత్యము కూడా శంఖజలాన్ని స్వీకరించడం, శంఖజలాన్ని సంప్రోక్షణ చేయటం చేస్తారో వాళ్ళకి తప్పకుండా మోక్షం కూడా సిద్ధిస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేయటం, వీలైతే శంఖ జలాలను సంప్రోక్షణ చేసుకోవటం ద్వారా గంగా స్నాన ఫలితాన్ని పొందవచ్చు, మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి శక్తి శంఖానికి ఉంది. పూజలో శంఖానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కాబట్టి పూజా మందిరంలో దక్షిణావృత శంఖం ఉంచుకొని లక్ష్మీ కటాక్షం పొందవచ్చు, లేదా పూజ చేసే సమయంలో వామావృత శంఖంతో శంఖధ్వని చేసి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.